కొంతకాలంగా దేశవ్యాప్తంగా నడుస్తున్న టెంపుల్ రన్ కు సుప్రీం బ్రేక్ వేసింది. అయోధ్య రామాలయం తర్వాత దేశంలోని పలు మసీదులు కూడా హిందూ దేవాలయాలపై కట్టారంటూ ఇటీవల పిటిషన్లు పోటెత్తాయి. ఢిల్లీ, మధుర, కాశీ, సంబల్ ఇలా ప్రాచీన కట్టడాలు చరిత్ర అంతా కోర్టుల ముందు క్యూ కట్టాయి. ఇక సర్వేలు చేయడంతో స్థానిక కోర్టులు కూడా ఆదేశాలు పాస్ చేశాయి. దీనితో ఒక వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అత్యున్నత న్యాయస్థానం సంచలన ఆర్డర్ జారీ చేసింది. కాశీ నుంచి మధుర, ఇతరత్ర కేసుల్లో భారీ ట్విస్ట్ ఇచ్చింది. ఇంతకీ సుప్రీం ఆర్డర్ చెప్పిందేంటి? దీనిపై రెండు వైపుల వర్గాలు ఏమంటున్నాయి? శతాబ్దాల చరిత్ర, దశాబ్దాల వివాదాలు, చరిత్రను తవ్వితీసి వివాదాలను పరిష్కరించాలనే ప్రయత్నాలు ఇటీవల కాలంలో మరింత పెరిగాయి. అయోధ్యలో రామాలయం నిర్మించిన తర్వాత కాశీ, మధుర, సంబల్, ఢిల్లీ, లక్నో ఇలా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాచీన ప్రార్థనా స్థలాల వ్యవహారంలో చారిత్రక వివాదాలన్నీ కోర్టు మెట్లెక్కాయి. భారత పురావస్తు శాఖ కింద ఉన్న మసీదుల్లోనూ సర్వేలు నిర్వహించాలని స్థానిక కోర్టులు ఆదేశాలిచ్చాయి. దీనితో ఇటీవల సంబల్ మసీదులో సర్వే నిర్వహించే క్రమంలో హింస చెలరేగగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజాగా సుప్రీంకోర్టు సంచలన ఆర్డర్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాలలో నిర్వహిస్తున్న సర్వేలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఏ రాష్ట్రంలోనూ దేవాలయాలు, మసీదుల్లో సర్వేలు చేపట్టరాదని స్పష్టం చేసింది. భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్లో ప్రస్తుతం కాశీ, సంబల్ దేవాలయాల్లో కొనసాగుతున్న సర్వేలను కూడా తాత్కాలికంగా ఆపివేయాలని వెల్లడించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఏ కోర్టు అయినా ప్రార్థనా స్థలాల చట్టానికి సంబంధించిన పిటిషన్లను తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించింది. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టానికి సంబంధించి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు డిసెంబర్ 12న విచారణ చేపట్టగా సుబ్రహ్మణ్య స్వామితో పాటు వివిధ పార్టీల నాయకులు జితేంద్ర ఆహ్వాజ్, శరద్ పవార్, మనోజ్ కుమార్ ఝాతో సహా పలువురు నేతలు కూడా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వాటన్నిటిని కలిపి విచారణ జరిపిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవి విశ్వనాథులతో కూడిన స్పెషల్ బెంచ్ ఆ సర్వే సంబంధిత అంశాలపై 4 వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు విచారణ సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్రాల హైకోర్టులు, జిల్లా కోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆర్డర్ జారీ చేసింది. ప్రార్థనా స్థలాల్లో సర్వేలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న కేసుల్లో ఎలాంటి తీర్పులు, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే జ్ఞానవాపి, మధురషాహి ఈద్గా, సంబల్ మసీదు కేసుల్లో విచారణ, సర్వేలకు సంబంధించిన విషయాలను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ప్రార్థనా స్థలాల్లో సర్వేకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తన స్పందనను తెలియజేసే వరకు దీనిపై ఎలాంటి ఉత్తర్వులు గాని, నిర్ణయం గాని తీసుకోలేమని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. సుప్రీంకోర్టు సంరక్షించాలనుకున్న ప్రార్థనా స్థలాల చట్టం 1991లో ఏం చెబుతోంది? 5 న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవ అభిప్రాయం ప్రకారం చూస్తే 1947 ఆగస్టు 15 నుండి దేశంలో ఉన్న ప్రార్థనా స్థలాలు ఏవైనా వాటి మతపరమైన స్వభావం అలాగే ఉంటుంది. ఇక వాటిని పరిరక్షించడానికి ప్రార్థనా స్థలాలు మార్చకూడదని పార్లమెంటు ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ నిర్ణయం ఒకనాటి వలస రాజ్యాల పాలనతో సంబంధం లేకుండా అన్ని ప్రార్థనా స్థలాలను సంరక్షిస్తాయనే విశ్వాసాన్ని అందించింది. ఈ చట్టం దేశంలోని ప్రతి పౌరుడితో పాటు రాష్ట్రాలను కూడా ప్రస్తావిస్తుంది. భారత రాజ్యాంగం ప్రకారం ప్రార్థనా స్థలాల చట్టం ద్వారా దేశానికి వెన్నుముకగా ఉన్న లౌకికవాదం పరిరక్షించబడుతుంది. తిరోగమనం అనేది దేశ పునాదులకు నష్టం వాటిల్లజేస్తుంది గనుక లౌకికవాదంపై నిబద్ధతతో ఉండే విధంగా చట్టాన్ని రూపొందించారు. లౌకికవాదంలో ప్రధాన అంశమైన ప్రాథమిక రాజ్యాంగ సూత్రాలకు భంగం వాటిల్ల చేయకుండా ప్రార్థనా స్థలాల చట్టం లౌకిక విలువలను కాపాడే శాసనపరమైన జోక్యంగా న్యాయమూర్తులు పేర్కొన్నారు.